Thank you, Big Boss. Another Suki Baba. ప్రామిస్ తీసుకొని మరి పృథ్వీకి చెప్పింది. ఐ థింక్ నేను విషయం నువ్వు బాగా నాకు తెలియదు పృథ్వీతో మాట్లాడలేదు మాట్లాడలేదు. సో నువ్వు డెఫినెట్గా విష్ణు మాట్లాడి విష్ణు ఐ థింక్ నాకు తెలుసు ఆమె అలా పోర్ట్రేట్ చేసేసింది. అక్కడ పోర్ట్రే కాదు క్లియర్గా చెప్పింది. నేను కూడా అడిగినా నిన్న నేను బెడ్రూమ్ ఇక్కడ మాట్లాడినా అన్నతో ఇక్కడ పోయి నేను అలా చెప్పిన. వాళ్ళకి టెన్షన్ ఉండే ఏంటి ఏం మాట్లాడుతున్నారని. వాళ్ళు నాకు ఆబ్వియస్లీ వాళ్ళకి అలా ఉంటుంది ఇలా గైడెన్స్ ఇవన్నీ ఇచ్చారు ఇది ఇది అని. ఓకే అదంతా ఓకే. నేను అదే చెప్పిన అనుకుంటున్నారు అలా ఫీల్ పృథ్వీ ఎక్స్పెక్టెడ్ మీ టు సే అని. కానీ నన్ను చేశారు కాబట్టి అన్న మీద ప్రెషర్ ఉంది నాకు అది అర్థమవుతుంది ఇప్పుడు. అందుకే అన్నారు ఇది అది అని. ఎందుకంటే నా మీద ఎలిగేషన్స్ కూడా అలాగే వచ్చాయి కదా సైలెంట్గా ఉంటున్నాను అది అవన్నీ వేరేగా అన్నారు. కానీ అంతే డిస్కషన్ ఫీల్ అయ్యేది పృథ్వీ ఫీల్ అవ్వలే నేను ఫీల్ అవ్వలే. పృథ్వీ రీజన్ ఏంటి చెప్పు అని అడిగాను. రీజనింగ్ చెప్పు నాకు రీజన్ నచ్చలేదు. నాకు ఒకటి చెప్పింది దట్ పృథ్వీ వాజ్ లైక్ నాకు వేరే రీజన్ చెప్పాడు అక్కడ వేరే రీజన్ చెప్పాడు అలా. విష్ణు అది చెప్పింది అన్యా కాదు. విష్ణు ఎలా అని చెప్పిందంటే ఆమె వీకెండ్ 1 week వీకెండ్ అని నేను ఇచ్చిన. కానీ నామినేషన్స్లో ఆయన పాయింట్ ఎలా ఇచ్చారు దానికి తనకి వచ్చిన వీక్ పాయింట్స్ వచ్చిన అది. తో అది ఒకటి టాపిక్ జరిగింది. నిజమే అది నాకు ఎమోషనల్ పుష్ చేయాలని ఉన్నాను. నాకు ఒక చేతిలో నామినేషన్ అంటే చెప్పలేరు కదా గ్రౌండ్ మీద మనసులో ఏమనుకున్నాడో అది చెప్పాడు ప్రదీప్. కానీ ఇప్పుడు విష్ణు ఎట్లా పోర్ట్రే చేసింది పోర్ట్రే కాదు అవుట్రైట్ డిసైడ్ చేసేసి ప్రామిస్ తీసుకుని మరీ చెప్పింది పృథ్వీకి నిఖిలే చెప్పాడు పృథ్వీ ఫీల్ అయ్యాడు అనేసి. అంటే లైక్ మార్నింగ్ జరిగినప్పుడు